బంగారు పూతతో దర్శనమిచ్చే ఆనంద నిలయ విమానాన్ని చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది మనస్సులో. ఇది 3 అంతస్తుల కట్టడం. స్వామివారు స్వయంభువుగా అర్చాస్వరూపంలో వెలిసిన శ్రీవారికి తొలినాళ్లలో ఆకాశమే పైకప్పు. వైకుంఠం నుండి శ్రీనివాసుడు దివ్య విమానంలో తిరుమల వేంచేశాడని గాథ. ఆ విమానం కనపడదు కాబట్టి తొండమానుడు అదే విధమైన విమానాన్ని నిర్మించాడు. తిరుమలలో ఆనంద నిలయం అయితే శ్రీరంగంలో ఆలయ గోపురాన్ని ప్రణవ విమానం అంటారు. అదే కంచిలో వరదరాజస్వామి ఆలయ గోపురాన్ని పుణ్యకోటి విమానం అంటారు. స్వామివారు ఎప్పుడో ఆవిర్భవించిన ఆ విరాట్ మూర్తి గురించి పూర్తి విషయాలు మనకు దొరకలేదు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో తొల్కాప్యం అనే తమిళ గ్రంథంలో మాత్రం ఒక వర్ణన లభించింది. అదేంటంటే తిరువేంగడ ముడైయాన్ అనే తిరుమల దేవుడిని సూర్యచంద్రులు సేవిస్తున్నారు అని పేర్కొన్నారు. స్వామివారి గురించి తెలియజేసిన మొదటి గ్రంథం అదే. ఇలాంటి వీడియోలు ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.